ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు కార్తిక్. వెల్కమ్ బ్యాక్ టు ద జీకేఆర్ ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ కౌశలం సర్వే 2025 అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు దీని ద్వారా ఉద్యోగం ఎలా వస్తుంది? ఓకేనా? ఫుల్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఏపీ కౌశలం సర్వే 2025 అంటే ఏమిటి? ఓకేనా? వీటి గురించి మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. కౌశలం సర్వే అంటే ఏంటి? ఓకేనా? పాయింట్ నెంబర్ 2, ఎవరు అర్హులు? పాయింట్ నెంబర్ 3, సర్వే ఎలా జరుగుతుంది? అలాగే కొత్త యాప్లో ఉన్న ఫీచర్స్ ఏంటి? సర్వేలో అడిగే ప్రశ్నలు ఏంటి? ఓకేనా? కౌశల్యం సర్వే రిపోర్ట్ ఏంటి? అలాగే వేగంగా సర్వే పూర్తి చేసుకోవడానికి చిట్కాలు. సో ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? ఈ కౌశలం సర్వే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజల విద్యార్హతలు, నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కోసం కౌశలం సర్వే 2025ను ప్రారంభించింది. ఓకేనా? ఇది ముందుగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేగా ఉండగా ఇప్పుడు ఈ సర్వేనే ప్రభుత్వం కౌశలం సర్వేగా మార్చింది. ఓకేనా? అంటే అప్పుడు గతంలో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ గా ఉండింది. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేగా ఉండగా ఇప్పుడు కౌశలం సర్వేగా అయితే మార్చింది. ఓకేనా? ఈ సర్వేను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహిస్తున్నారు. గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో వివరాలు ఇచ్చిన వారంతా కూడా ఇప్పుడు కొత్త కౌశలం సర్వేలో అప్డేట్ చేయించుకోవాలి. ఓకేనా? మీరు అప్పుడు గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మీరు మీ వివరాలు అయితే ఇచ్చుంటారు కదా. సో ఇప్పుడు కొత్తగా అయితే కౌశలం సర్వేలో అయితే అప్డేట్ చేయించుకోవాలి. సరేనా? వాట్ ఈస్ కౌశలం సర్వే? కౌశలం సర్వే అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా దీన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేగా ప్రారంభించారు. ఓకేనా? మొదటిగా దీన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేగా ప్రారంభించారు. ఇప్పుడు దీన్ని కౌశలం సర్వేగా మార్చి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి విద్యా అర్హతలు, నైపుణ్యాలు, ఉద్యోగ సన్నద్ధత వంటి వివరాలను సేకరిస్తున్నారు. ఓకేనా? సర్వేలోని డేటా ఆధారంగా ప్రభుత్వ భవిష్యత్తులో వచ్చే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలను సమాచారం అందిస్తుంది. ఓకేనా? అంటే ఈ సర్వే ద్వారా గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కానీ, ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు కానీ మనకు సమాచారం అందించే అవకాశం అయితే ఉంటుంది. గమనించండి ఫ్రెండ్స్. అర్హులైన వారికి ఇంటర్వ్యూ అండ్ నోటిఫికేషన్లు పంపించబడతాయి. అంటే మీ సర్టిఫికెట్స్ ఇచ్చిన తర్వాత ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకైతే ఇంటర్వ్యూకి పిలుస్తారు. అలాగే మీకు నోటిఫికేషన్లు పంపిస్తారు అనమాట. ఓకేనా? ఓకే. ఎవరు అర్హులు? ఓకేనా? హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద కౌశలం సర్వే? ఓకేనా? హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద కౌశలం సర్వే? ఓకేనా? ఆగస్టు 15, 2025 వరకు ఐఐటి డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ, పిహెచ్డి, పీజీ డిప్లొమా ఉన్నవారిని మాత్రమే సర్వేలో తీసుకున్నారు. ఆగస్టు 15, 2025 తర్వాత విడుదలైన కొత్త జిఎస్డబ్ల్యూ ఎంప్లాయీస్ యాప్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్, 10వ తరగతి కంటే తక్కువ అర్హత కలిగిన వారిని కూడా సర్వేలో నమోదు చేసుకోవచ్చు. అంటే గతంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఐఐటి డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ, పిహెచ్డి, పీజీ డిప్లొమా ఉన్నది మాత్రమే తీసుకునేవాళ్ళు. కానీ ప్రెసెంట్ అయితే కౌశలం సర్వే ద్వారా అయితే 10వ తరగతి, ఇంటర్మీడియట్, 10వ తరగతి కంటే తక్కువ చదువుకున్న వారిని కూడా సర్వేలో నమోదు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ప్రస్తుతం చదువుకున్న వారు డిగ్రీ, బీటెక్, పీజీ మొదలైన వారు కూడా తమ వివరాలను అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు 12th ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, 12th కంప్లీట్ అవ్వలేదు. సో మీరు కూడా మీ డీటెయిల్స్ని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది గమనించండి. సర్వే ఎలా జరుగుతుంది? సర్వే ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ యాప్లో న్యూ వెర్షన్ డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ అంటే డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్లో లాగౌట్ అండ్ లాగిన్ చేసి కొత్త ఆప్షన్స్ అయితే యాక్టివ్ చేసుకోవాలి. ఓకేనా? సర్వేను గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని మాత్రమే చేస్తారు. ఓకేనా? ఈ సర్వే ఓన్లీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ మాత్రమే చేస్తారు. అయితే మీరు ఈ సర్వే మీరు బయట చేపించుకుందాం, ఎక్కడైనా నెట్ షాప్ దగ్గర వెళ్ళి చేపించుకుందాం అంటే అవ్వదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇది గమనించండి. ఈ సర్వే ఎలా జరుగుతుందంటే బయోమెట్రిక్ అండ్ ఫేస్ ఓటీపీ ద్వారా అభ్యర్థుల ధృవీకరణ అయితే జరుగుతుంది. ఓకేనా? విద్యా అర్హతలు, స్పెషలైజేషన్, పాస్ అయిన సంవత్సరం, మార్కులు, జీపీఏ, కళాశాల, పాఠశాల పేరు, సర్టిఫికేట్ అప్లోడ్ వంటి వివరాలను నమోదు చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్?
కొత్త యాప్లో ఉన్న ఫీచర్స్ అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి కంటే తక్కువ అర్హత ఉన్నా కూడా యాడ్ చేసే ఆప్షన్ అయితే ఉంది. మన కొత్త యాప్లో ఏంటి 10th కన్నా తక్కువ క్లాసెస్ వాళ్ళకి కూడా యాడ్ చేసే ఆప్షన్ అయితే ఉంది. అంటే వాళ్ళ తరగతికి తగ్గట్టు ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. ప్రస్తుతం చదువుతున్న కోర్సులను కూడా నమోదు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, సో మిమ్మల్ని కూడా యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. ఓటీపీ మొబైల్ ఈమెయిల్ తప్పనిసరి అయితే కాదు. ఇప్పుడు మీరు సచివాలయంలో వెళ్ళి ఓటీపీ వస్తుంది మీ మొబైల్లో అది చెప్పండి, ఈమెయిల్ వస్తుంది మీ మొబైల్లో చెప్పండి అనే ఆప్షన్ అయితే లేదు. ఓకేనా. అది తప్పనిసరి కాదనమాట. ఇది గమనించండి. చూసారు కదా, పిహెచ్డి, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీజీ, గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐఐటి. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్, 10th బిలో 10th క్లాస్ కూడా యాడ్ చేశారు. ఓకే. సర్వేలో అడిగే ప్రశ్నలు ఏంటంటే తెలిసిన భాషలు, మీకు ఏ భాష తెలుసు, ఓకేనా, మీకు తెలిసిన భాషలు, విద్యా అర్హత, స్పెషలైజేషన్, పాస్ అయిన సంవత్సరం అండ్ మార్క్స్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అవి, మీరు ఏ సంవత్సరం పాస్ అయ్యారో, చదివిన స్కూల్స్, చదివిన కాలేజ్ వివరాలు, ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది. అందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదనపు అర్హతలు ఉంటే వాటి వివరాలను కూడా మీరు యాడ్ చేస్తే మంచిది. ఓకేనా. ఎగ్జాంపుల్ మీరు చదువుకున్న టైంలో టైపింగ్ స్కిల్స్ కానీ అలాగే ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ ఇలాంటి అదనపు అర్హతలు ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. కౌశలం సర్వే రిపోర్ట్ అయితే ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఈ సర్వే రిపోర్ట్లను క్లస్టర్ వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా అందిస్తుంది అనమాట. ఓకేనా. మండలాలు, జిల్లాల వారీగా, క్లస్టర్ వారీగా అయితే అందిస్తుంది. ఓకేనా. దీన్ని వేగంగా పూర్తి చేసుకోవడానికి చిట్కాలు అయితే ఇప్పుడు చూద్దాం. ముందుగానే పెండింగ్ లో ఉన్న పేర్లను నోట్ చేసుకోవాలి. అభ్యర్థుల మొబైల్ నెంబర్లు ముందుగానే సేకరించాలి. సర్టిఫికేట్ వాట్సాప్ లేదా గ్యాలరీలో సిద్ధంగా ఉంచుకోవాలి. మీ సర్టిఫికేట్స్ అయితే మీ వాట్సాప్ లో కానీ మీ గ్యాలరీలో కానీ ముందుగానే సిద్ధంగా ఉంచుకోండి. ఓకేనా. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏది అడిగిన వెంటనే అది వెంటనే చేయాలి. ఎందుకంటే ఇది ఈ ఆప్షన్ ఫోన్ లో చేస్తారు కాబట్టి ముందుగానే మీ సర్టిఫికేట్స్ అయితే రెడీగా పెట్టుకోండి. సెర్చ్ ఆప్షన్ వాడితే టైం సేవ్ అవుతుంది. ఓకేనా. మొబైల్ ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేస్తే ప్రాసెస్ వేగవంతంగా పూర్తవుతుంది. ఇందాక మొబైల్ ఓటీపీ అవసరం లేదన్నాం కదా. ఒకవేళ మీ దగ్గర మొబైల్ ఓటీపీ కానీ మెయిల్ కానీ ఉంటే, ఓకేనా, మీకు మెయిల్ కానీ ఉంటే ప్రాసెస్ అయితే చాలా వేగంగా అయితే పూర్తవుతుంది. ఓకేనా. ఇది ముగింపులో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కౌశలం సర్వే 2025 ద్వారా రాష్ట్రంలోని ప్రతి యువకుడికి విద్య నైపుణ్యాలను గుర్తించి వారు ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా ముందడుగైతే వేసింది. కౌశలం సర్వే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అయితే ముందడుగు అయితే వేసింది. ఓకేనా. ఈ సర్వేలో మీ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూలు, ఉద్యోగ అవకాశాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ఓకేనా. ఈ సర్వేలో మీరు మీ క్వాలిఫికేషన్స్ యాడ్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చినా, ఇంటర్వ్యూలు జరిగిన, ఉద్యోగ అవకాశాలు వచ్చిన, ప్రైవేట్ రంగంలో కానీ గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కానీ మీకు అందుబాటులోకి వస్తాయి. ఓకేనా. అలాగే దీని శాలరీస్ ఎలా ఉంటది అంటే మీకు ఎగ్జాంపుల్ 10th మీ క్వాలిఫికేషన్ బట్టి అయితే మీ శాలరీస్ అయితే ఉంటుంది. మీరు 10th క్వాలిఫికేషన్ అయితే మీ క్వాలిఫికేషన్ కి తగ్గట్టుగా, ఉద్యోగానికి తగ్గట్టుగా అయితే మీ శాలరీస్ అయితే ఉంటుంది. ఓకేనా. మీ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే మీ గ్రాడ్యుయేషన్ కి తగ్గట్టుగా శాలరీస్ అయితే ఉంటుంది. సార్ బేసిక్ శాలరీస్ అయితే ఎలా ఉంటుంది, నార్మల్ గా ఒక మాట చెప్పండి అంటే, ఫ్రెండ్స్ నేనైతే బేసిక్ సాలరీస్ అయితే నార్మల్ గా 12,000 పైనే ఉండొచ్చు. 12,000, 15,000. అలాగే మీ ఉద్యోగాన్ని బట్టి మీకు 20,000 కానీ 30,000 కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. అందరూ మీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసుకోండి. ఈ సర్వేలో మీరందరూ అటెండ్ కండి. ఓకేనా. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మన వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేయండి, హైప్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ ఆల్. జై హింద్.